అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ఆమేనను వాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రాతకాల ఆరాధనలు ఆరాధిస్తున్న ప్రతి కుటుంబముతో మాట్లాడండి. నీ సేవకుని మరుగుపరచి మీ పరిశుద్ధాత్మతోనైనా మమ్మల్ని నడిపించుమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, అంతా క్షేమంగా ఉన్నారా? సంతోషంగా ఆనందంగా ఉన్నవారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు. ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని కలిసి చదువుకుందాం. అయితే అన్నిటి అంతము సమీపమయ్యున్నది,
కాగా మీరు స్వస్థ బుద్ధి గల వారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రియమైన దేవుని యొక్క కుటుంబాలకు, సంఘాలకు, విశ్వాసులకు అపవాది అనగా శోధకుడు అనగా సాతాను శోధన కలుగు చేస్తుంది అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడుతూ ఉన్నది. అందరినీ ప్రభు శోధన నుండి తప్పించటానికి ప్రార్థనలు చేయాలని, మెలకువ కలిగి ప్రార్థన చేయాలని ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ ప్రాతకాల ఆరాధనలో దైవ వాక్యాన్ని మనము చదువుకుంటూ ఉన్నప్పుడు ఈ దైవ వాక్యములో అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయములో 5వ వచనములో మనకు ఒక దైవ సేవకుడు, క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు పేతురు కనిపిస్తూ ఉన్నాడు. పేతురుకు శోధన కలుగుతూ ఉన్నది. పేతురును చెరసాలలో బంధించారు. ఏ రక్షకునికి, ఏ విమోచకునికి ఏర్పాటు చేయబడ్డాడో శిష్యుడుగా, అపోస్తులుగా పిలువబడ్డారో, వారికి లోకములో శ్రమ కలిగినప్పుడు పిలిచినటువంటి ప్రభు వారిని విడవలేదు. ఇక్కడ పేతురు యొక్క జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరిగినట్లు పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అపోస్తుల కార్యాలే 12వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, పేతురు చెరసాలలో ఉన్నాడు. పేతురు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో బంధించబడ్డాడు. పేతురు చుట్టూ చాలా కస్టడీ ఉంది. దానిని తానంతట తాను తప్పించుకోలేడు. కానీ తాను విడిపించబడ్డాడు. కారణం ఏమిటో తెలుసా? సంఘము ప్రార్థిస్తుంది. సంఘము ప్రార్థన ఏ విధంగా ఉంది? ఆసక్తితో ప్రార్థిస్తున్నారు, అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉన్నారు. సంఘము పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉంటుండగా అక్కడ జరిగినటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఆ కార్యాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ పేతురట రాత్రికాల సమయంలో 2 సంకెళ్లతో బంధించబడ్డాడు. 2 సైనికుల మధ్య నిద్రిస్తున్నాడు. ఆయన కావలి వారు తలుపులు ఎదుట చెరసాల కాచుకుని ఉన్నారు. చూడండి, ఒక్కొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో 7వ వచనములో ఇదిగో ప్రభువు దూత అతని దగ్గరికి వచ్చింది, అనగా ప్రభువు తన దూతను పేతురు దగ్గరికి పంపించాడు. 34వ కీర్తన 7వ వచనములో తను నమ్మిన వారికి, తను కలిగిన వారికి వాగ్దానం ఉంది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తాది. అట్టి రీతిలో పేతురు ఇటువంటి పరిస్థితుల్లో ఉంటుండగా దేవుని యొక్క దూత అతని దగ్గరికి వచ్చి అతడు ఉండినటువంటి గదిలో వెలుగు ప్రకాశించింది. దూత పేతురును ప్రక్కకు తట్టి త్వరగా లెమ్మని చెప్పినప్పుడట అతడి సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడి పడిపోయాయి. అక్కడ ఉన్న సైనికులైతే సంకెళ్ళు వేశారేమో కానీ దేవుని దూత వచ్చి అక్కడ నిలిచినప్పుడట సంకెళ్ళు విడిచి పడిపోయినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం.
ఆ తరువాత నీవు నడుము కొచ్చుకుని చెప్పులు తొడుగుకొను. అతడు అలాగు చేసిన తరువాత దూత అంటుంది, నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పినప్పుడట. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, మొదటి కావలి రెండవ కావలి దాటి పట్టణమునకు ఇనుపు గౌరి ఎదుకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకునేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 సంకెళ్లతో బంధింపబడి కావలిలో ఉన్న పేతురు విడిపించబడటానికి ఈ ప్రాతకాల ఆరాధనల ప్రాముఖ్యమైన సంగతి ఏమిటి అని ఆలోచన చేస్తే, సంఘము చేస్తున్న అత్యాశక్తి కలిగిన ప్రార్థన, అత్యాశక్తితో ప్రార్థన మన కుటుంబాలు, మన జీవితాల్లో ఒకవేళ అపవాది శోధన కలిగించినప్పుడు, ఒకవేళ మనకు కీడు కలిగించినప్పుడు, సంఘము కానీ కుటుంబము కానీ వ్యక్తి కానీ అత్యాశక్తితో ప్రార్థన చేయగా సంకెళ్ళు విడిపోయినట్లు, బంధకములు అన్నీ, అపవాది యొక్క తంత్రములు అన్నిటినీ ప్రభు దూరపరుస్తాడు, విడుదల చేస్తాడు, విడిపిస్తాడు. కాబట్టి ఈ ప్రాతకాల ఆరాధనలో శోధనలో ఉన్నావా, లేక శ్రమలలో ఉన్నావా, లేక కీడుతో పట్టబడి ఉన్నావా, అత్యాశక్తితో ప్రార్థన చేద్దాం, విడిపించబడదాం, దేవునికి స్తుతులు చెల్లిందాం. దేవుడు తోడుగా ఉండనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రతి కుటుంబము అత్యాశక్తితో ప్రార్థించగలిగిన శక్తి కలుగుచ్చే, శ్రమలు శోధనల నుండి, అనారోగ్యముల నుండి, అప్పుల బెడదల నుండి, కీడు అపాయాల నుండి తప్పించి రక్షించండి. ఆరాధిస్తున్న ప్రతి కుటుంబం ఆశీర్వదించండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.